హాయ్ అండి. విజయ లైఫ్ స్టైల్‌కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో అయితే గనక నేనేం చేశాను అసలు నేను షాపింగ్ అంటే అసలు నిజంగా మీరు చెప్తే నమ్మరు. ఉండడం 2 డేస్ ఏమో శ్రీశైలంలోనే అయిపోయింది. దిగిన రోజునేమో అలా మా తమ్ముడింటికి వెళ్ళడం, చుట్టాలింటికి వెళ్ళడం అలా మా వారసాల ఇంటికి వెళ్ళడం అలా అటు ఇటు తిరగడం కాలక్షేపం అయిపోయింది. ఓ రోజు అలా అయిపోయింది. 3 రోజులు అలా వెళ్ళిపోయినాయి. ఉన్న ఇంకో 2 రోజుల్లో ఏమైందంటే ఓ రోజు అమ్మ దగ్గర ఉన్నాను. ఇంకా స్టే చేయడం అంటే అటు ఇటు వెళ్ళడమే షాపింగ్ చేసుకునే అంతే లేదు మాట ఇంకా. అంటే ఓ రోజంతా కేటాయించే టైం లేదు మాట మాకైతేని. అలా అయిపోయింది. బిజీ షెడ్యూల్ అయిపోయింది మాట. అంటే ఇంకోలా అనుకోద్దు. ఎక్కువ మంది ఉంటే చుట్టాలు అలా అలా వెళ్తూ ఉంటాం గదా! వెళ్ళడం ట్రాఫిక్ మీకు తెలిసిందే కదా! రోజంతా పట్టేసిందన్నమాట. ఇప్పుడైతే నేనైతే షాపింగ్ చేశాను గానీ, షాపింగ్ చేసినప్పుడు నా సెలక్షన్ కాదిప్పుడది. మా తమ్ముడి సెలక్షను, మా వారి సెలక్షను, మా హారిక, సాయిరాం. వీళ్ళే. మా చిన్నోడు రాలేదు. వాళ్ళ అత్తయ్య దగ్గర ఉండిపోయాడు. మా మరదల దగ్గర ఉండిపోయాడనమాట. వాడు షాపింగ్ చేయమంటే నేను చేయనింకా అన్నాడు. సరే అని చెప్పేసి ఇంక వాడు ఇంటి దగ్గర ఉండిపోయాడు. నేను, మా తమ్ముడు ఇలా నలుగురం, ఐదుగురం వెళ్ళామాట అమ్మదిని. కానీ నాకేంటో చీరలు నేను తీసుకోలేదు. వీళ్ళందరూ షాపింగ్ చేసేసారు. షాపింగ్ చేసేగా నేను కిందే ఉండిపోయాను. పైకి కూడా వెళ్ళలేదు. జెంట్స్ కదా! వాళ్ళు తీసుకుంటారులే అని చెప్పేసి తమ్ముడు అందరూ వెళ్ళిపోయారు. ఇంకా అలా చూస్తుంటే వచ్చేటప్పటికి ఏం తీసుకున్నావు అని అడిగారు. ఈ 2 చీరలు తీసి పక్కన పెట్టానమాట. ఏదో నచ్చి అది కూడా కన్‌ఫ్యూజే ఏం తీసుకోవాలా అని చెప్పేసి అక్కడ పెట్టేసి వచ్చేసాను. అయితే వచ్చిన తర్వాత వాళ్ళు షాపింగ్ చేసుకొని వచ్చిన తర్వాత అదేంటి 2 చీరలు తీసుకోవడం ఏంటి? తీసుకోవాల్సింది నువ్వు గదా! అసలు షాపింగ్ అన్నదే నేను. నేను యాక్చువల్‌గా హైదరాబాద్‌లో తీసుకుందాం అని ఐడియా లేదు. రాజమండ్రిలో తీసుకుందాం అనుకున్నాను. కొత్తగా షాపులొచ్చినాయి గదా! మిస్సమ్మ షాప్ ఒకటి, సతమానం భవతి. సరే అందులో చూద్దాము అని ఎప్పటినుంచో నేను మిస్సమ్మని ఫాలో అవుతూ ఉంటాను. నాకిష్టం మాట మిస్సమ్మలో శారీస్ చూడడం తప్ప నేను ఎప్పుడు తీసుకోలేదు. ఆర్డర్ కూడా చేయలేదు. కానీ వెళ్ళి తీసుకుందాం ఈ సంక్రాంతికి అనుకున్నాను గానీ, ఆల్రెడీ షాపింగ్ అయిపోయింది. అయినా మా వారిని పడుతున్నాను. ప్లీజ్ నాకు మంచి చీర తీసుకోలేదని. నేనేం తీసుకున్నానో చూపిస్తాను. అప్పటికప్పుడు మా తమ్ముడు "ఈ చీర బావుందక్క. ఆ! ఈ చీర బావుంది విజయ" అని ఈయన, అమ్మ ఈ చీర బావుందని వాళ్ళు. వాళ్ళ సెలక్షన్‌తో నేను టపా టపా చీరలు తీశాను గానీ, ఇదేంటి ఇంటికొచ్చాక ఇంక మా మదర్‌కి చూపిస్తే బానే ఉన్నాయి కదా వదిన అంది. ఇంక సరే అని చెప్పేసి ఇంకైతే తీసేసాను. మా హారిక కూడా డ్రెస్సులు తీసుకుంది. పాపం దానికెప్పుడు నేను కూడా వెళ్తాను సెలక్షన్‌కి. ఈసారి తనకి తనువే సెలక్షన్ చేసుకుంది. కదా తల్లి? ఆ! మా హారిక కూడా వచ్చేసింది. తను అయితే షాపింగ్ తనువే చేసుకుంది. నా సెలక్షన్ అయితే ఏమీ లేదు. తను నేను ఎక్కువ కాస్ట్‌లీకైతే తీసుకోలేదు. నేను రెగ్యులర్‌గానే కూడా. తీసుకుంటాను. నేను కూడా నేనైతే. కాస్ట్‌లీ తీసుకోలేదు. అసలు నేను అంటే చెప్పాలంటే ముందే కొంచెం మంచి షాపింగ్స్ చీరలు తీసుకుందాం అయిపోయినాయి. అనుకున్నాను. కాస్ట్‌లీవన్నీ ఇయర్ అంతా ఆ! ఎక్కువ తీసుకున్నాము. ఫంక్షన్స్‌కి అదిని. కాలేజ్‌కి గట్టా వెళ్ళాలి కాబట్టి రెగ్యులర్ వేర్ మంచి క్యాలిక్యులేటివ్ లేదు. అని తనకి తనమే వదిలేసాను. పెద్ద కాస్ట్‌లీ కాదు కాబట్టి తను తీసుకుంటదని. తను, వాళ్ళ డ్యాడీ, వాళ్ళ మావయ్య, వాళ్ళ అన్నయ్య ఎవరి సెలక్షన్ వాళ్ళదే. నిజంగా చెప్పకూడదు గానీ మాకు తెలీదు ఆ షాప్‌లో ఇలాగ శారీసే తీసుకుంటే ఫ్రీ ఉంటది. శారీ కాదు. మగ పిల్లల మీద డ్రెస్సులకి లెదర్ బ్యాగ్ వచ్చిందన్నమాట. చాలా బావుంది. అంటే సాయిరామ్‌ది. సర్టెన్ మాకు ప్రైస్ తెలీదు. వరకు తెలీదు. వస్తాయని. 10,000, మనకి 20,000 ఇలా రాజమండ్రిలో చేస్తే తక్కువ గిఫ్ట్స్ ఇస్తారు. ఇలా ఇవ్వడం అనేది. ఆ! అంతే కదా! 3000, 6000 అలా. 20,000, అన్నయ్య 10,000 6,000 డ్రెస్సులు తీసుకున్నాడు. అంటే 5,000 తీసుకున్నాడండి. అది లాస్ట్‌లో తెలిసిందంట. ఇంకో 1000 తీసుకోండి సార్ మీకు బ్యాగ్ వస్తదంటే, సరే తనకి ఇంకో షర్ట్ నచ్చింది. తనకి బ్యాగ్ నచ్చి ఇంకో షర్ట్ ఎక్స్‌ట్రా యాడ్ చేసాడు. ఆ బ్యాగ్ కూడా వచ్చేసింది. బావుందండి. ఆఫర్‌లో అయితే హైదరాబాద్‌లో బావుంటాయి. ఇదిగోండి ఓపెన్ చేసి ప్రత్యేకించి లగేజ్‌గా అయిపోయిందండి మాకు ఈ ట్రిప్ అయితేని. బ్యాగులు చూసారా? అక్కడ కూడా ఇచ్చాను గానీ వాళ్ళు ఒక్కొక్కటే తీసుకున్నారు. ఆ! లగే ఆ! మేమేమనుకున్నామంటే ఈ లగేజ్ అయిపోతదిలే అని అనుకున్నాము. నేను ఇంతకీ ఈ బట్టలు తీయలేదు గదా! వాళ్ళు కూడా హడావిడిగా నైటు 5:30కి వెళ్ళామండి. ఇక్కడ సుచిత్రాల దగ్గర చెన్నై షాపింగ్ మాల్ చూసాం. అందులో ఆయన తీసుకున్నారు గానీ నాకు నచ్చక నేను మళ్ళీ కిసాన్‌లో కూడా బావుంటాయంట. కిసాన్ అంటే మా వాళ్ళు చెప్పారు. నాకేమో చదివాను గానీ పేరు ఎప్పుడు ఎళ్ళలేదు గదా! అని చెప్పేసి కిసాన్‌ని స్కిప్ చేసి పక్కనున్న సౌత్ ఇండియాకొచ్చాను. సరేలే ఎక్కడైతేలే షాపింగ్ అయితే చేసేసాము. కానీ నా సెలక్షన్ కాదు. మా వాళ్ళు తీ అన్నారు అంతే టపటపా ఇంక తీసేసాను. టైం కూడా లేదు. 10:30 అయిపోయింది. ఇంకా లాస్ట్ మేమే షాప్‌లోంచి ఎళ్ళేది. మీరు నమ్మరు నిజంగా. షాప్‌లో ఇంకెవరు లేరు. మనం తప్ప కదా హారిక? అంటే ఆ! వాళ్ళు కూడా స్టాఫ్ డిన్నర్‌కి వెళ్ళిపోతున్నారు. ఇంకొకటొచ్చిందండి. చిన్న పిల్లలకి యూజ్‌ఫుల్ అవుతది. అంటే వీళ్ళకి కూడానే ఇంత మైకొచ్చి ఇదేంటి మైక్ సెట్‌ని హ్యాండ్ మైక్ మైక్, అండ్ హ్యాండ్ స్పీకర్. మైక్ కూడా వచ్చింది. మైక్ అండ్ బ్లూటూత్ పిల్లలది కనెక్షన్. మా ఇంట్లో మీకు తెలిసిందే కదా! చక్కగా మాకు పిల్లలెక్కువుంటారు. అందరూ చిన్న చిన్న పిల్లలే మాట. మా వాళ్ళు కొంచెం పెద్దోళ్ళు గానీ మిగతా వాళ్ళందరి పిల్లలు తమ్ముడు పిల్లలు అందరూ చిన్నోళ్ళే. ఇంకా వాళ్ళకైతే బావుంటుంది.
అని అనిపించింది. ఇంకా మా తోటికోడలు గారి పిల్లలు మనవరాళ్ళు అది ఉన్నారు కదా! మేమందరం ఇంకా గ్యాదర్ అయితే హడావిడిగా ఉంటది కదా! పోన్లే ఆడుకోవడానికి పార్టీ చేసుకున్నప్పుడు వాళ్ళు పాటలు పాడడానికి అది బావుంటదని అదొకటి తీసుకున్నాం. అదేంటి అయిపోయినాయంట అవి లేవంట. మేమేం చేసాం వాళ్ళు డెమో పెట్టారు. ఆ డెమో తెచ్చేసుకున్నాం మేము. మాకదే కావాలని వేరే మైకులున్నాయి. తీసుకోమన్నారు గానీ మాకు అన్నీ ఉన్నాయి ఇంట్లో స్పీకర్‌లయిని. ఇదైతే పోనీ పిల్లలు మైక్, హ్యాండ్ మైక్ పట్టుకొని ఏదో ఒక కిట్టి పార్టీ కింద సరదాగా బావుంటది కదా! అని తెచ్చేసుకున్నాం. డెమో పెట్టింది మేము తెచ్చేసామన్నమాట. ఆళ్ళు కూడా ఇంకా ఓకే చేశారు. ఇదిగోండి ఇవి మా వారియి అనుకుంటున్నాను షర్ట్‌లు. ఎక్కువ ఆయన షాపింగ్ చేసేసారు. మీ అన్నయ్య గారు అంటారు కదా! అన్నయ్య గారిని చూపించండి అని. మీ అన్నయ్య గారి షాపింగ్ ఎక్కువయిందన్నమాట. నా షాపింగ్ తక్కువయింది. అసలు చెప్పాలంటే నా కోసమని షాపింగ్‌కని తీసుకెళ్ళి అంటే వీడియోస్ తీసుకుంటున్నప్పుడు డైలీ ఏదో కటింగ్ చీరతోటి ఏం వస్తాంలే అన్నట్టుగా ఇది 2 తీసుకున్నాను. మా వాళ్ళకి చెప్పాను గానీ అర్థం కాలేదు వాళ్ళకి. అంటే నైట్ టైమ్ కట్టుకోవడానికి బావుంటదని కలంకారీ. అంటే సమ్మర్ వస్తది కదా అని 2 తీసుకుందాం అని అనుకున్నాను మామూలుగా. గిఫ్ట్‌లొచ్చినాయి అన్నాను కదండీ! అవి కూడా మీకు చూపిస్తాను. ముందు డ్రెస్సులు తీసేస్తాను. ముందు నా శారీస్ చూపించనా? నీ డ్రెస్సులు అక్కడున్నాయి. అది కూడా ఓపెన్ చేస్తానండి. అది కూడా ఇవి ఎక్కువున్నాయి. ఇది చాలా పలుచగా ఉంది. అంటే క్లాత్ కాటను బావుందండి. మనకు హెవీగా అనిపించకుండా నైట్ బావుంటుందనిపించింది నాకు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నైటీలు ఏసుకోవడానికి బాగోదు కదా! వేరే ఇంటికి చుట్టాలింటికి అది వెళ్ళినప్పుడు శారీస్ కడతాను కాబట్టి నేను. ఇంకో బ్లాక్ డిజైను సేమ్ డిజైన్ ఉంది. డిజైన్ మార్చి బ్లాక్ తీసుకోండి అంటే వీళ్ళు మర్చిపోయి అది మొత్తానికి బ్లాకే తీసేసారు. ఒక చీర అయిందన్నమాట ఇది. ఇదిగోండి. శారీ అయితే ఇలా వచ్చింది కలంకారీ. బ్లౌజ్ ఏమో ఇదొచ్చింది. ఇది వేయాలని ఏమీ లేదు. మనం మెరూన్ కలర్‌లో కలంకారీ బ్లౌజులు వేరే ఏదైనా ఉన్నా మ్యాచ్ చేసేసుకోవచ్చు. లేదంటే కుట్టించుకోవచ్చు. ఇదిగోండి శారీ అయితే ఇలా ఉంది. కాటన్ మెత్తగా ఉంది. బావుంటుంది. కంఫర్ట్‌గా ఉంటుంది. ఇది మామూలుగా తీశాను. ఇందులో 2 తీద్దామనుకుంటే మా వాళ్ళు చెప్పాను కదా మీకు బ్లాక్ తీసి పక్కనెట్టేసారని అలా అయిపోయింది. ఇక్కడ పక్కనెడదాం. ఇవి లాస్ట్‌లో చూసిన చీరలండి. ఇంకా వెళ్ళిపోయే ముందు ఆల్మోస్ట్ అనుకునే టయానికి తీసుకున్న చీరలివి. నాకు ఈ కలర్ లేదని చెప్పేసి ఈ కలర్ కోసం తీసుకున్నాను. డిజైన్ కూడా బావుంది. అంటే అంటే యూనిక్‌గా అనిపించింది. మీకు చూపిస్తాను ఒకసారి నిలబడి. ఇదిగోండి శారీ అంతా పట్టుకో తల్లి ఒకసారి. శారీ అంతా ఇదిగోండి ఇలాగా కొంగలొస్తే దాని మీద లైట్‌గా కొంచెం చిన్ని స్మాల్ అద్దాలొచ్చినియి. వాటి మీద కొంచెం గొలుసు కుట్టులాగా ఒక వర్క్ వచ్చిందన్నమాట శారీ అంతాని. బ్లౌజ్ కూడా బావుంది. పర్వాలేదు. ఇదిగోండి. బ్లౌజ్ కూడా సింపుల్‌గా వచ్చింది. అంటే ఇవి నేను ఇది శారీ ఎంత పడిందంటే 400 పడింది. 1400 పడింది. సారీ 400 కాదు 1400 పడింది. ఈ శారీని ఒకసారి చూపిస్తాను. మొత్తం మడత తిప్పేసాను కాబట్టి మీకు చూపించకుండా కుదరదు. ఇదిగోండి శారీ అయితే ఇలా ఉంటుంది. 1400 పడిందండి. అంటే నేను ఇప్పుడు తీసుకునేవన్నీ కూడా కాస్ట్లీ కాకుండా ఇలాగే ఈ రేట్‌లోనే తీసుకున్నాను. ఓ 50 అటు ఇటులోని. ఇది తర్వాత మడత పెడతాను. శారీ ఇప్పేసాను కాబట్టి. పింక్ ఏమో కదా! ఆనియన్ పింక్ నువ్వు సెలక్షన్ చేస్తావు. ఇది నాకు నచ్చి కలర్ ఇంకా తీసేసుకున్నాను కన్ఫర్మ్ చేసి. లాస్ట్‌లో మళ్ళీ ఈ మోడలు అందరూ కట్టేసిందే మోడలే అనుకుంటున్నాను. ఈ ఆవులది అదిని మీరు చూసేసే ఉంటారు. ఏమంటారు పెన్ కలంకారీ టైప్‌లో అంటే కాస్ట్లీ వేర్ అనుకోండి ప్రింట్ మాట ఇది. దీని మీద మళ్ళీ సేమ్ అదే టైప్ వర్క్ వచ్చింది. దీనికి అద్దం అది రాలేదు. దగ్గర చూపించినానా? ఇదిగోండి శారీ ఇలాగా. ఇది సిమెంట్ కలర్ కదా! ఆవు టీమ్. అయితే ఇది కూడా మీకు వేసుకొని చూపిస్తాను. బ్లౌజ్ కూడా బాగుంది. ఇదిగోండి బ్లౌజ్ ఇలా వచ్చింది. ఇది కూడా 1400 పడింది. అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అంటే కొంచెం చిన్న చిన్న ఫంక్షన్స్‌కి లేదా బయటికి ఎక్కడికైనా గుడికి అది వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి బాగుంటుందని అన్నీ ఈ రేంజ్‌లోనే తీసుకున్నాను. ఈ కలర్ నా దగ్గర లేదు. ఈ ఆవు టీమ్ అది లేదు నా దగ్గర. సరే అని చెప్పేసి నచ్చింది సింపుల్‌గా ఉంది. ప్లెయిన్ వచ్చి ఇంకా కిందే బార్డర్ వచ్చింది కదా! తీసుకున్నాను. ఎలా ఉంది హరిక ఇది శారీ? పైటంచి ఇలా వచ్చింది కదా! చూసావా అక్కడ? కానీ ఇప్పలేదు కూడా మేము శారీస్ ఏది కూడా. ఇవన్నీ సౌత్ ఇండియాలో తీసాను. ఇది హారిక సెలక్షన్. ఇది థ్రెడ్ వర్క్ వచ్చింది శారీ. ఇది థ్రెడ్ వర్క్ వచ్చింది. అలాగే ఏంటో చెప్పారమ్మా. చెప్పారు కానండి ఇది కూడా ఆఫర్లో శారీయే. ఇవి ఆఫరే, ఇవి ఆఫరే. ఎంత పడిందంటే మనకి 2000ది 1500 పడింది ఇది శారీ. అన్ని 15 అన్ని అది 2009 ఇది 14 అండి. ఇది 14 పడింది. ఇది 15 పడింది. ఇది 18ది 14 పడింది. ఇది ఎంత పడింది చూద్దామండి ఒకసారి. ఇది అంతే 14 ఓ 50 తక్కువ. ఇవన్నీ ఇలా పడ్డాయి శారీస్. ఇది
నాకు బాగా నచ్చి తీసుకున్నాను. అంటే తీసుకోవడం అంటే పక్కన పెట్టించాను. వీళ్ళ కిందకు వచ్చిన తర్వాత అడిగి తీసుకుందామని. ఇదిగోండి ఇది లంగా ఓణి స్టైల్ మాట ఇది. ఎలా అంటే ఈ చీర ఇక్కడ ఇదంతానేమో కుచ్చిళ్ళలోకి వస్తది ఈ డిజైను. ఇదేమో పైటకి వస్తది. బ్లౌజ్ కూడా బాగుందని ఇంక తీసేసుకున్నాను. బ్లౌజ్ ఎలా వచ్చిందంటే ఇది పైటంచు. ఇది మీరు చూస్తున్నది పైటంచు మాట. ఇది పైటంచు. బ్లౌజ్ చూద్దాం. ఇదిగోండి బ్లౌజ్ ఇది. నేను చీర మొత్తం ఇప్పేసాను. ఇదిగోండి చూడు. హ్యాండ్స్కి బర్డ్ వర్క్. ఆహా! ఇది నెక్‌కి వచ్చింది అనుకుంటా. నెక్‌కి ఇది చూడండి. దీని చక్కగా దీనిపైన ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా చేయించొచ్చు కదా మనం. స్టైల్‌గా బాగుంటుంది. హ్యాండ్స్‌కి అదిని. బాగుందండి శారీ. ఈ మోడల్ కూడా నేను తీసుకోలేదు. ఈ కలర్ కూడా నా దగ్గర లేదని ఇది కూడా తీసుకున్నాను. ఎలా ఉంది శారీ? బాగుందా? చెప్పండి ఎలా ఉందో, టేస్ట్ ఎలా ఉందని. ఇది కాటన్ శారీ. ఇంకా ఇది నెక్స్ట్ సమ్మర్ కాబట్టి సమ్మర్ కోసం హారిక చెప్తుంది కదా అలాగా. నెక్స్ట్ ఇది డైలీ వేరేగా అక్కడ 400 800 400 ఎలా పడ్డది. 900. అంటే దాంట్లో ఆఫ్ రేటు అది 2 చీరలు వస్తాయి కదా అలాగా 2 రకాలు తీసుకున్నాను. చూపించలేనా తల్లి? కనబడుతుందా మామూలు సిల్క్ శారీనండి. కొంచెం దలసరిగా ఉన్నది మామూలుగా డైలీ వేర్ కట్టుకోవడానికి. ఇందులో కలర్స్ అయితే మస్తు ఉన్నాయి. అసలు నిజంగా చెప్పాలంటే డార్క్ గ్రీన్ ఒకటి తీసింది, అమ్మ తీసింది. మా హారికకేమో అది నచ్చలేదండి ఆ కలరు. సరే అని నాకు 2 కొంచెం ఈ కలర్ వేరు, ఈ కలర్ వేరు అనుకోండి. ఇది డార్క్ యాష్ కలర్, అది గ్రే కలర్. గ్రే కలర్. ఇది తీసుకున్నాను. ఇందులోనే మంచి పర్పుల్ ఉంది. నా దగ్గర పర్పుల్ కలర్స్ ఉన్నాయండి 2, 3 శారీస్. అందుకని తీసుకోలేదు. నేవీ బ్లూ కూడా ఉన్నాయి. ఇంక ఇది తీసుకున్నాను అనమాట. ఇది ఎంత పడిందంటే నాకు వచ్చి 750 పడింది ఈ శారీ. లైట్ వెయిట్. నేను ఎక్కువ లైట్ వెయిట్ చూసుకుంటాను. అసలు సన్నగా ఉన్న వాళ్ళకి లైట్ వెయిట్ నొక్కుపోయి ఉంటే బాగోదు. కొంచెం బుట్లా ఉంటే బాగుంటుంది. కానీ నాకేమో బరువు మోయడం కన్నా లైట్ వెయిట్ చూసుకుంటాను. ఇది లైట్ వెయిట్ అన్నమాట. ఇది హారిక వాళ్ళ మా తమ్ముడు సెలక్షన్ అన్నమాట. లాస్ట్లో తీసుకొని తినేసాడు. కట్టుకుంటే చాలా బాగుంటుంది అక్క అన్నాడు. సరే అని చెప్పేసి వాడు అలా అన్నాడని వాడి కోసం తీసుకున్నాను నేను. యాక్చువల్గా నాకైతే పోతదని చెప్పారు. నేను పోద్దని చెప్పాను. ఇంకా మా వాడు వినలేదు. తీసుకోక్క అని పట్టుకున్నాడు. ఇంకా మా తమ్ముడు అడిగాడని ఇంక తీసేసుకున్నాను. బాగుంది కదా తీసుకో అన్నాడు. నెక్స్ట్ ఇది కూడా అంతే మా వాళ్ళ సెలక్షనే. కానీ క్లాత్ చాలా బాగుంది. ఇది మీకు చూపించే కన్నా క్లాత్ ఎలా ఉందంటే అసలు మంచి క్వాలిటీ, స్మూత్గా బాగుంది. ఇది ఎంత పడిందంటే 850, 700 పడింది. ఇది కూడా ఒక 5 రూపీస్కి ఏముంది, 700 పడింది అంతే. 700 పడ్డది. బ్లౌజ్ ఇందులో ఏమొచ్చిందో మేము చూడలేదు. ఒకసారి చూద్దాం. యారిక ఎలాగో తీయాల్సినాయి కదా, మీతో పాటేనండి నేను చూడడం. ఇదిగోండి బ్లౌజ్ కూడా బాగుంది. బ్లౌజ్ కూడా బాగుంది. మీరు ఇదైనా వేసుకోవచ్చు. గ్రీన్ ఉంది కదా ఇక్కడ, ఈ గ్రీన్ కలర్లోది వేరే ఏదైనా వర్క్ వేసుకున్నా బాగుంటుంది. గ్రీనే బాగుంటది. కొంచెం డార్క్ తెలుస్తుంది కదా. ఆరెంజ్ కన్నా అయితే దీనికి స్కిన్ టోన్ లో కలిసి అసలు నేను అనుకోవడం అయితే ఈ శారీ కట్టుకునే కన్నా తనకి డ్రెస్ కుట్టింతే బాగుండేమో అనిపించింది. ఫ్రాక్ కూడా బాగుంటుందా? ఫ్రాకే బాగుంటది. పోనీ నేను ఒకసారి కట్టేసి అప్పుడు ఫ్రాక్ కుట్టించేస్తాను. నా సరదా తీరిపోతుంది, దాని సరదా తీరిపోతుంది. నెక్స్ట్ ఇందులో నా శారీస్ అయితే అయిపోయినాయండి. ఇవే తీసుకున్నాను. ఇవే కదా, ఇంకేం తీసుకున్నాను? ఇంకేం లేదు, అవే తీసాను. ఇక్కడ షర్ట్స్ ఇవన్నీ వాళ్ళే గట్టిగా తీసుకున్నారు. నేనైతే సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. నాకు ఇంకా తీయాలని చెప్పాను. ఏమంటారో మరి. ఇదిగోండి ఇవి కూడా మా సాయిరమ్మ వాళ్ళు అవి ఉన్నాయి. నువ్వు ఎప్పుడు షాపింగ్ చేసావు కదా, ఎప్పుడు వీడియో తీస్తావు, గమ్మున తీ, మా బట్టలు చూసుకోవాలి కదా అంట కూర్చున్నారు. ఉండండి బాబు, ఇవన్నీ సద్యసగా ఎలాగో పచ్చగించి తీస్తాను కదా అప్పుడు తీసుకుందరు. కానీ ఇవి సాయిరమ్మ అనేయాలి అనుకుంటున్నాను. మీయేనా? మరి ఎవరియోనండి. పక్కన పెడుతున్నాను. మళ్ళీ నలిగిపోతాయేమో. ఇందులో ఇక్కడ పెడదాం ఉండు. ఈ వీడియో చూస్తున్నప్పుడు మా వాళ్ళు అంటారు, అస్సలు విజయ చూడు బట్టలు ఎలా పాడేస్తుందో అంటారు. పక్కన పెట్టాను. ఇది హారిక టాప్స్ తీసుకున్నారు. నువ్వు తీసినయే. మన ఇద్దరం మ్యాచ్ అవుతుంది కదా. హారికకి నాకు నిజంగా మేమిద్దరం అనుకోము సేమ్ కలర్స్ తీసుకోము, కానీ అన్నీ ఇంచుమించు అన్నీ సేమ్ కలర్స్ ఉన్నాయి. సేమ్ అన్నీ కూడా. ఎవరైనా గిఫ్ట్ కింద హారికకి డ్రెస్ తెచ్చినా కూడా ఇంకా సేమ్ అట నా శారీ తోటి ఇంకా తనది మ్యాచ్ అయిపోతాయి. దీనికి కూడా సెట్ అయిపోయింది. చూడు అసలు మేము అనుకోలే, ఇప్పుడు చూసాను నేను.
ఇంకా షాపింగ్ చేసాం కానండి, తెచ్చేయడం పెట్టేయడం ఇంకా అలా అయిపోయింది అనమాట. ఇదిగోండి హారిక అనమాట ఈ టాప్స్ డైలీ యూస్ కానీ తీసుకుంది. కాలేజ్కి ఎక్కువ వెళ్తా ఉంటాము. మాకు సాటర్డే అండ్ వెడ్నెస్డే కూడా సివిల్ ఇదేనా 600 ఉంది అన్ని టాప్. టాప్స్ అని 600, ఇంక రెండు ఒకటే. వైట్ తీసుకున్నావా? ఫస్ట్ వైట్ నాకు ఈ డ్రెస్. ఫస్ట్ అంటే ఇంతకు ముందు కూడా తీసాను. మెయింటైన్ చేయలేదు ఇప్పుడు. ఇది బాటిల్ గ్రీన్. ఆల్రెడీ నీకు ఈ కలర్ ఉంది. డార్క్ గ్రీనా ఉందా? ఉంది. ఓకే, ఇదేం మావయ్య సెలక్షన్ అనుకుంటాను. ఇది ఎంత 1095 పడింది టాప్. ఇది వచ్చి రేట్ ఎక్కువ పడింది. ఇది ఇది 900 పడింది. ఇది 1095. ఇది 1095. కానీ ఇది క్లాత్ చాలా బాగుందండి. షైన్ ఉందని షైన్ తీసుకున్నాను. అంటే 3/4 జీన్స్ మీద బాగున్నాయి టాప్స్. ఇవి ఫ్యాంట్స్ అయి నువ్వే చెప్పైతే ఇంకా ఉన్నాయి. ఇది జీన్స్ తీసుకున్నాను, జస్ట్ స్కిన్నీ జీన్స్ ఉంటుంది. ఇది స్కర్ట్ కదా, లోవర్ జీన్స్. ఇవి ఆల్మోస్ట్ అన్ని టాప్స్ మీదకి మ్యాచ్ అయిపోద్ది అనమాట. అందుకని ఈ కలర్ తీసుకున్నా. ఆల్రెడీ ఉన్నాయి కానీ ఈ మోడల్లో కలర్స్లో ఈ టైప్ లేదు కదా. ఈ టైప్ లేదు తీసుకున్నా. అంటే ఎప్పుడు ఇదిగోండి కాలేజ్కి చున్నీ అనేది ఉండాలి. ఇదొకటి. తను ఎక్కువ టాప్స్ ఓన్లీ కాలేజ్ని దృష్టిలో పెట్టుకుని డైలీ వేర్ అంటే కాలేజ్కి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి కానీ తీసిందన్నమాట. తనకు నచ్చినవి తీసుకుంది. ఫుల్ మొత్తం అంతా తనకు సంబంధించిందే, నేనైతే తీయలేదు. నేను తీస్తే రాఖీ కట్టినప్పుడు అలా తీసిందన్నమాట డ్రెస్లో. ఇదిగోండి ఇవేమో మళ్ళీ మామూలు షర్ట్లో. ఇంకా వాళ్ళు వచ్చాక వాళ్ళు తీసుకుంటారు. చూసారు కదా షాపింగ్ అయితేని ఇలా ఉంది. నేను ఇప్పేస్తున్నాను, నువ్వు మడతెట్టేస్తున్నావా? ఒకసారి మన వాళ్ళకి ఇప్పి చూపిస్తాను. ఇదిగోండి ఇలా. ఈ కలర్ కూడా లేదు హారిక దగ్గర. ఇంకా అన్నీ ఇప్పలే, మడతెట్టుకోలేదు. అన్నీ ఇప్పలేను, మళ్ళీ నా మీద సీరియస్ అయిపోద్ది. అమ్మ నువ్వు అన్నీ ఇప్పేస్తావు వదిలేసావు అంటుంది. ఇప్పుడు నేను కూడా శారీస్ అన్నీ ఇప్పేస్తాను కదా, ఇప్పుడు మళ్ళీ మడతెడతాను. ఇవన్నీ నేను కూడా మిషన్కి ఇచ్చేయాలండి బ్లౌజులు. చూద్దాం బోట్ నెక్ ఏమైనా కుట్టించుకుందామా అని అనుకుంటున్నాను. మాకు ఇక్కడ తక్కువ రావులపల్లిలో ఉంటాయి కానీ స్టిచ్చింగ్ గమ్మున కుదరవు. డబ్బులు అవుతాయి కానీ ఒక్కోసారి స్టిచ్చింగ్ కుదరదు. చూసుకొని ఇచ్చుకోవాలి బ్లౌజులు. ఇదిగోండి మైక్. ఎప్పుడైనా మనం ఇటు సైడ్ ఏమైనా చిన్న చిన్న ఊర్లు వెళ్ళినప్పుడు సరదాగా ఎక్కడైనా ఆగినప్పుడు పిల్లలతో ఎంజాయ్ చేసినప్పుడు ఇలా మైక్లో అయ్యి సెటప్ బాగుంటుంది కదా. కార్లో అది కుదురుతుంది కదా. ఛార్జబుల్లా? ఛార్జింగ్ ఎక్కించేసుకోవడమేనా? ఛార్జబుల్ ఏంటండి, ఛార్జింగ్ ఎక్కించే మైక్ కూడా ఉంది. ఎక్కడో పెట్టారంట మాట్లాడే మైక్ ఉంది. దాంట్లో పాటలు పాడినా అదిని పోను పిల్లలకు సరదా తీరిపోతుందని మా బంటిగాడు అరుస్తున్నాడు పక్కనుండి. ఇదేమో బ్యాగ్ ఫ్రీ వచ్చింది. పిల్లలు అదే సాయిరం అది షర్ట్లు అయి తీసుకున్నప్పుడు ఇంకా తను 5,000 ఎంత పర్చేస్ చేశాడు. ఇంకో 1,000 చేసేసుకుంటే ఇది బాగుంటుంది అన్నారని ఇంకా తీసుకున్నాడు అనమాట. బాగుందండి క్వాలిటీ అయితేని, ప్రస్తుతానికి అయితేని. ఇంకా ఫోన్లో ఫ్రీగా వచ్చింది, ఇంకా వద్దండం ఎందుకని తీసుకున్నాం అన్నమాట. ఇది వస్తుందని కానీ ఇవి ఉన్నాయని ఏమీ తెలీదు. నేను మామూలుగా నాకు చెన్నై షాపింగ్ మాల్లో నాకు శారీస్ అంత అనిపించగా నేను అయిపోయిందని చెప్పారు. అంటే న్యూ ఇయర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పారు. సో అందుకలా అదనమాట. ఇదండి, ఇది అయిపోతే డెమో తెచ్చేసామన్నమాట మేము. అక్కడ వాళ్ళు డెమో పెడతారు కదా, ఇది ఇచ్చేయండి మాకు అని. మిగతా మైక్లో ఇంకా చాలా రకాలు ఉన్నాయి, మా ఇంట్లో అవన్నీ ఉన్నాయని ఇంకా ఇది సరదాగా ఉంటుందని ఇది ఇచ్చేయమన్నమాట. వీళ్ళు ఉన్నారంటే అండి ఇంకా మా సాన్వి శాస్త్ర వీళ్ళందరూ వచ్చారంటే సరదాగా హారిక అది బాగా ఆడుకుంటాం అన్నమాట. మేము ఎంజాయ్ చేస్తాం కాబట్టి బాగుంటుంది ఇలాగ. ఇదండి ఈరోజు అయితే వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. షాపింగ్ ఎలా చేసుకున్నారు మీరు అది కూడా షేర్ చేయండి కామెంట్లోని. అయిపోయిందా మీ పండగ షాపింగ్? అదిని క్రిస్మస్ నుంచే స్టార్ట్ అయిపోతుంది కదా. ఇంకా నేను క్రిస్మస్కి ఇక్కడ లేను, అందుకని మళ్ళీ చెప్పా. ఇప్పుడు ఈ వీడియో కూడా తర్వాత వస్తుంది. ఇప్పుడు శ్రీశైలం వీడియోస్ వస్తున్నాయి, దాని తర్వాత వస్తుంది ఇప్పుడు ఈ షాపింగ్ వీడియో అదిని. చూడండి మరి అయితేని. ఇంకా బాయ్ చెప్పేద్దామా? ఇంకా బాయ్ చెప్పేస్తున్నామండి. బాయ్ అండి.